హాయ్, వెల్కమ్ టు హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు ఈ వీడియోలో ఫిష్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ ఫిష్ కర్రీ చేయడానికి కావాల్సిన మసాలా అనేది ఇప్పుడు చూద్దాం. 1 టేబుల్ స్పూన్ ఈ గరం మసాలా తీసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 3 పచ్చిమిర్చి అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు లెమన్ సైజ్ చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బాగా వేగిన తర్వాత మనం మసాలా పేస్ట్ని ఇందులో వేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. ఈ మసాలా అనేది పచ్చి వాసన రాకుండా కొంచెం సేపు వేగిన తర్వాత ఇందులో ఒక 3 టమాటోలని ఈ విధంగా క్రష్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా క్రష్ చేసి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ టమాటో వేసిన తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ ఫిష్ కర్రీని మీరు కూడా ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక పావు గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది పోతుంది. సో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసుకొని వేసుకోవాలి. ఇది కొంచెం దగ్గర అయిన తర్వాత మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ని ఇందులో వేసుకోవటమే. ఈ విధంగా వేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా కలుపుకుండా ఒక్కసారి కలిపి కాసేపు వేగనివ్వాలి. ఈ ఫిష్ పీసెస్ అనేది బాగా వేగితే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది, త్వరగా కుక్ అవుతుంది. మరి ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ రసాన్ని ఇందులో వేసుకోవాలి. చేపల కర్రీ చేసుకునేటప్పుడు ఈ చింతపండు పులుపు అనేది కరెక్ట్గా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం పులుపు ఎక్కువైనా తక్కువైనా టేస్ట్ అనేది బాగోదు. సో ఇప్పుడు ఫిష్ కర్రీ అనేది ఫైనల్గా రెడీ అయిపోయింది. చూసారు కదా, సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీరు కూడా ఈ విధంగా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.